ఇక్కడికి వచ్చినటువంటి వర్గ సంబంధీకులు రక్త సంబంధీకులు అందరము ఒక దగ్గర చేరాము. అంటే ఇక్కడ రాగానే అందరినీ చూడగానే కొన్ని సంవత్సరాల తర్వాత కాకి భాస్కర్ చెప్పినట్టు ఒక రకమైనటువంటి ఆనందము, ఒక రకమైనటువంటి దుఃఖము కలగలిసినటువంటి కలయిక, కలగలిసినటువంటి వేదిక ఇది. ఎందుకంటే కామ్రేడ్ రంగవల్లి అక్క ఈరోజు నేను ఈ మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను అంటే అది రంగవల్లి యొక్క స్ఫూర్తి. ఎందుకు అంటే నేను 10th క్లాసు చదివేటప్పుడు అక్క వాళ్ళు మాకు ఒక క్లాస్ పెట్టారు, శిక్షణ తరగతులు. ఫస్ట్ టైము నేను అక్కను చూడడము, ఆ తరగతులు వినడము, అదే ఫస్ట్ టైం. క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత ఆ క్లాసులు ఏంటంటే ఇక 90లో మహిళా సంఘాన్ని ఉధృతం పెట్టడం కోసం అన్ని జిల్లాల్లో మహిళా సంఘాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం విద్యార్థులకి మహిళలకి కూర్చోబెట్టి క్లాసులు పెట్టారు. ఆ క్లాసులు అయిపోయిన క్రమంలో అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఇంకొక ఇద్దరు మాత్రమే చిన్నవాళ్ళం ఉన్నాం. అంతా 3 రోజులు క్లాస్ అయిన తర్వాత ఎవరెవరు ఏం విన్నారో ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి అన్నారు. ఎవ్వరూ లేచి నిలబడతలేదు. నేను ధైర్యం లేచి నిలబడితే కాళ్ళు షివరింగ్తో వణుకుతున్నాయి. అక్క నా భుజం మీద చేసి ఏం కాదు, నువ్వేం మాట్లాడాలనుకున్నావో మాట్లాడు, నువ్వు మంచిగా. నేను మాట్లాడిన తర్వాత క్లాసులో చెప్పినటువంటి సబ్జెక్టులు నేను తెలియకుండానే అక్క నా పక్కన కూర్చొని చేయి పట్టుకుంది, తెలియకుండానే 1.5 సేపు మాట్లాడినా. 3 రోజుల క్లాసు. అక్క అప్పుడు అదే చెప్పింది, అరే నువ్వు మంచి స్పీకర్గా మాట్లాడగలుగుతావు, నీకు మంచి ధైర్యం ఉంది అట్లా చెప్పింది. ఎప్పుడు కనబడినా అక్క చిరునవ్వు, అసలు అక్కను తలుచుకుంటేనే అక్క ఫేసు, ఆమె యొక్క చిరునవ్వు, ఆప్యాయత అనేటటువంటివి కళ్ళ ముందు కనబడతాయి. ఎందుకంటే అక్కను చూసిన ప్రతి ఒక్కరికి, అక్కతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభూతి అనేటటువంటిది పొందుతారు. కపటత్వం కానీ ఏమీ లేకుండా నిర్మలమైనటువంటి చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో, చిన్నపిల్లలు ఎలా నవ్వుతూ పలకరిస్తారో అట్లా పలకరించేటటువంటి మనస్తత్వం అక్కది. అంతేకాదు డబల్ పీజీలు చేసి కూడా మేము చదువుకున్నప్పుడు మాకు క్లాసులు చెప్పేటప్పుడు ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం సంచి వేసుకొని గ్రామాలు తిరిగారు అని చెప్పారు. నేను అక్కని స్వయంగా చూశాను. ఒక సంచిలో చీర, ఒకటి కట్టుకొని ఒకటి సంచిలో చీర పట్టుకొని ఆమె 2 డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ కూడా పల్లెల్లోకి వెళ్తే ఆలు రాని వాళ్ళు మనం ఆ పల్లెల్లో వాళ్ళతో ఎలా మమేకమవుతామో అలా మమేకమయ్యి వాళ్ళతో కలిసిపోయేటటువంటి నేచరు, ఆ స్వభావము, అది అసలు ఎంత ఉంటుందంటే ఇక అక్కతో ఒకసారి పరిచయమైన వాళ్ళు లైఫ్లో ఎప్పుడూ మర్చిపోరు. ఆ విధమైనటువంటి స్వభావము అనేక సందర్భాలలో అక్కతో మేము షేర్ చేసుకున్నటువంటి విషయాలు కానీ, అక్క పీడిఎస్లో పనిచేసింది, అలాగే సారా ఉద్యమం నడిచేటప్పుడు అక్క తీసుకున్నటువంటి అంటే అంతర్గతంగా అక్క చేసినటువంటి డైరెక్షన్ కానీ, అక్క ఆ ఉద్యమాన్ని నడిపినటువంటిది కానీ ఇక్కడ ఉన్నారు చాలామంది అప్పటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే తనకి ఇచ్చినటువంటి బాధ్యత కోసం అక్క ఉద్యమాన్నిలోకి వెళ్ళింది. తన హెల్త్ని బాగోక బూటకపు ఎన్కౌంటర్లో చనిపోవడం, అక్కతో పాటుగానే అనేక వేల మంది ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల, తెలంగాణ అంటేనే 2000 పైచీలకు చనిపోయినటువంటి గడపలు ఉన్నాయి. ఏ గడపని తాకినా కూడా ఒక కథ చెప్తుంది. అలాంటి కథలు ఈరోజు ఈ విజ్ఞాన కేంద్రంలో నమోదు కాబడి ఉండాలి. ఎందుకంటే ఇందాక ఒక సంజీవ్ చెప్పినట్టు మన తర్వాత తరాలు వాళ్ళు వచ్చి ఏమి జరిగింది, అసలు మా వాళ్ళు ఏం చేశారు అంటే కూడా ఒక చరిత్ర అనేటటువంటిది ఉండాలి. ఈరోజు ఇక్కడ చేసిన ఈ భవనంలో విజ్ఞానము అనేటటువంటిది సామాజిక మార్పుతో పాటు గత చరిత్ర, అనేకమైనటువంటి చరిత్రల్ని చెప్పేటటువంటి పుస్తకాలతో పాటు ఈరోజు రేపు చదువు కొనుక్కున్న వాళ్ళకే చదువు కొనుక్కోని వాడికి చదువు దూరం అవుతున్నది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇక్కడ పుస్తకాలు చదువుకోవడానికి 24 అవర్స్ ఈ విజ్ఞాన కేంద్రం తెరిచి ఉండి వాళ్ళకి అధ్యయన కేంద్రంగా ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకునే విధంగా కనుక దీన్ని ఉంచితే చాలా
భావి తరాలకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ విజ్ఞాన కేంద్రంలో మన సాహిత్యం ఎంత అవసరమో ఈరోజు వస్తున్నటువంటి దళిత్ బుద్ధుడు చార్వాకుల దగ్గర నుంచి ఇక్ష్వాకులు ఇట్లా కనుమరుగైతున్నటువంటి సాహిత్యము పుస్తకాలని మనం ఇక్కడ భద్రపరచాల్సిన విషయం ఉంది. ఇంకొకటి ఇప్పుడు వస్తున్నటువంటిది అంతా టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ రూపంలో సీడీల రూపంలో కంప్యూటర్లో భద్రపరిచి కంప్యూటర్స్ని కూడా పెట్టి మనం ఈ చరిత్రని అందియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి గూగుల్లో పెట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాం. అట్లనే ఒక్కటి కొడితే గూగుల్లో ఈరోజు నిక్షిప్తం కానటువంటి విషయాలన్నీ ఈరోజు మనం వెలికి తీసి పెట్టడం వల్ల త్యాగమూర్తుల యొక్క ఇది మనం దాన్ని ప్రచారం చేసిన వాళ్ళము అవుతాము. ఈ విజ్ఞాన కేంద్రం అనేటటువంటిది ఇంకా అనేక మందికి అనేక చోట్ల ఇక్కడే కాదు ఎక్కడైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క పల్లెల్లో ఎక్కడైతే ఎన్కౌంటర్స్ జరిగాయో ఆ ఎన్కౌంటర్స్ స్థూపాలకు బదులు ఈ విప్లవాల ఈ లైబ్రరీస్ అన్నింటిని కానీ స్మారకంగా మనం పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి చరిత్రని మనం వెలికి తీసిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా అందరం కూడా ఆ విజ్ఞానం దాంట్లో పాల్గొవాలి. ఇంకా అక్క గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పవచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి అక్కతో సహచర్యము అక్కది రియాజ్ది కూడా 2 ముక్కలు చెప్తాను నేను. ఎందుకంటే అక్క ఎలా అయితే విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిందో కామ్రేడ్ రియాజ్ ఎంకన్నా అంటే రియాజ్ అంటే చర్చలప్పుడు మాత్రమే రియాజ్గా పరిచయం. అందరికీ కూడా కావలి ఎంకన్నా అంటే అందరికీ సుపరిచితుడు. తను ఆ రోజు పార్టీ యొక్క బాధ్యత మేరకు తుపాకీ భుజాన వేసుకొని చర్చలకి వచ్చినటువంటి వ్యక్తి. తాను కూడా ఈ బూటకపు ఎన్కౌంటర్లో ఇక్కడనే అమరుడు అవ్వడం జరిగింది. ఇట్లా అమరులైనటువంటి అందరి చరిత్రను కూడా తీసి ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు అలాగే ఇక్కడికి వచ్చిన అక్కలందరికీ కూడా అక్కలకి అమరుల కుటుంబాలందరికీ కూడా నేను శిరసొంచి మీ అందరికీ పాదాభివందనాలు రెడ్ సెల్యూట్ తెలియజేసిన. జోహార్ అమర వీరులకు తెడిని ఎత్తుకున్నాం ఎర్ర పిడికిలి. జోహార్ అమర వీరులకు.